2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సిద్ధం. ఆనాడు సిద్ధం, నేడు సిద్ధం అంటూ కూడా ఒక క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసింది. ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం వేదికగా ఈ సభ సక్సెస్ అయిన పరిస్థితి. మరోవైపు ఇటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఇటు కృష్ణా జిల్లాలో భాగంగా కూడా దెందులూరులో సభకి ఏర్పాట్లు విస్తృతంగా జరుగుతున్నాయి. ప్రతి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ సిపి శ్రేణులు కావచ్చు, అదేవిధంగా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి తరలి వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ అనంతబాబు గారు ఉన్నారు. రంపచోడవరం నియోజకవర్గంతో పాటు ఇటు పక్కన ఉన్నటువంటి ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి కూడా ఇక్కడ నుంచి భారీ ఎత్తున ఇక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణులు కదిలి వెళ్తున్న పరిస్థితి. ఏ విధమైన ఏర్పాట్లు చేశారు, ఎట్లాగా జన సమీకరణ ఎట్లా జరుగుతుంది, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి? సీఎం గారి సభ సక్సెస్ చేయాలని చాలా పెద్ద ఎత్తున కృషి చేస్తూ ఉన్నారు క్యాడర్ అంతా కూడా. ఎటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు? కృషి కాదండి, జనరల్గా స్వచ్ఛందంగానే అంటే క్యాడర్ మీటింగ్, ఇది ప్యూర్లీ క్యాడర్ మీటింగ్. ఇప్పుడు మా నియోజకవర్గంకి వస్తే సుమారుగా 16,000 మంది క్యాడర్ ఉన్నారు. 11 మండలాలు సుమారుగా 16,000 మంది క్యాడర్ ఉన్నారు. కానీ ఇక్కడ నుంచి మేము తరలించాలని ఇక్కడ చూస్తుంటే సుమారుగా మేము మొన్న నుంచి ఎక్సైజ్ చేస్తే సుమారుగా మాకు ఇంచుమించుగా 150 బస్సులు కావాలి. కానీ మాకు ఇక్కడ 100 బస్సుల దాకా మేము ఫుల్అప్ చేసుకోగలిగాం. సుమారుగా ఇంకా బస్సులు ఇంకా చూస్తున్నాం. ఇంచుమించుగా 200 పైబడి 250 మంది 250 బస్సుల దాకా మాకు పడతాయి. ఇంచుమించుగా 10,000 నుంచి 15,000 మంది దాకా మినిమం వెళ్తారు. మేము సుమారుగా బస్సులన్నీ ఇప్పటికే అన్నీ మ్యాక్సిమం ఫుల్అప్ అయినాయి. ఇంచుమించుగా మా నియోజకవర్గం నుంచి ఇంచుమించుగా 10,000 నుంచి 15,000 దాకా బయలుదేరుతూ ఉన్నాం. అందరూ క్యాడర్, ప్యూర్లీ క్యాడర్ అందరూ కూడా స్వచ్ఛందంగా మాకు ఇంకా బస్సులు కావాలి, మాకు ఇంకా బస్సులు కావాలి అంటూ ఉన్నారు. ఇంకా బస్సుల గురించి ఇలాగా పెడతా ఉన్నాం. ఎందుకంటే చాలా కారణం తర్వాత సీఎం గారు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతున్నారు క్యాడర్తో. వాళ్ళందరూ కూడా క్యాడర్ అందరూ కూడా సీఎం గారిని అతి దగ్గరగా చూద్దాం, సీఎం గారి మాటలు విందాం అని ఇప్పటికే ఓ సభ జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెవెల్ క్యాడర్తో పెట్టారు. ఆల్రెడీ మన విజయవాడలో పెట్టిన సందర్భం మనం చూసాం. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ క్యాడర్తో బాగా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు, నియోజకవర్గం స్థాయి వరకు అందరి క్యాడర్తో సీఎం గారు ఇప్పుడు మీటింగ్ పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా మనం మొబిలైజేషన్ కాదు, ఇది స్వచ్ఛందంగా మేము వెళ్తామని వాళ్ళే వస్తూ ఉన్నారు. క్యాడర్ కదండి, క్యాడర్ మీటింగ్ కదా, దానికి అన్ని రకాలుగా చేస్తూ ఉన్నారు. అక్కడ సుమారుగానే మీరు వైజాగ్ మీటింగ్ చూశారు, బాగా సక్సెస్ అయింది. ఇప్పుడు వైజాగ్ మీటింగ్ మీద సుమారుగా ఇక్కడ నాకు అంచనా ప్రకారం మినిమం తక్కువ చూస్తే 7 లక్షల నుంచి 10 లక్షల దాకా ఉంటారు జనం. ఇక్కడ ఖచ్చితంగా ఆ దిశగా జనం కూడా ఎక్కడికక్కడ ఈస్ట్ నుంచి కానీ, వెస్ట్ నుంచి కానీ, కృష్ణా నుంచి కానీ, ఈస్ట్ వెస్ట్ నాకు తెలుసు చాలామంది చాలా ఎక్కువగా వస్తూ ఉన్నారు. కానీ వెహికల్స్ చైతన్యవంతంగా కూడా ఈ ఏరియా ప్రజలంతా కూడా చాలా చైతన్యవంతంగా ఉంటారు. దీంతో అంటే మీరు చెప్పడం బట్టి చూస్తే వెహికల్ సరిపోవట్లేదు, వచ్చే క్యాడర్ చాలా పెద్ద స్థాయిలో ఉంటుందని చెప్తా ఉన్నారు. అయితే అక్కడ దెందులూరు సభకు సంబంధించి అక్కడ నిర్వాహకులతో, అక్కడ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారో వాళ్ళతో ఏమన్నా మాట్లాడారా? ఇక్కడ వచ్చే ఈ స్థాయిలో ఉంటుంది క్యాడర్ పయనం ఏ పరిస్థితి ఉంటుందని ఏమైనా చర్చించారు? జనరల్గా అక్కడ దెందులూరులో సభ అంతా కూడా పార్టీ ఆర్గనైజ్ చేసుకుంటారు. అక్కడ ఎంతమంది పెడతారు వీళ్ళందరూ పార్టీ కూడా పూర్తిగా అవగాహన ఉందండి. అక్కడ మా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉన్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి ఎంతమంది బయలుదేరుతూ ఉన్నారు, ఎన్ని బస్సులు దొరికినాయి మీకు అని ఎప్పుడు కూడా మా నుంచి ఎప్పుడు అప్డేట్ తీసుకుంటున్నారు. దాని తగ్గట్టుగానే అక్కడ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఓకే సార్, అయితే ఒకటి చెప్పండి సార్, ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాల్లో క్యాండిడేట్స్ని మార్చడం జరిగింది. అయితే అంతర్గతంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఏ విధంగా ఉన్నప్పటికీ బయట ఇతర పార్టీల్లో మాత్రం చాలా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది ఈ పరిస్థితి. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? ప్రస్తుతం నియోజకవర్గాలు మార్పు జరిగిన క్యాండిడేట్ల పరిస్థితి ఎట్లా ఉంది? అంటే కొత్తగా ఇన్ఛార్జీలు నియమించిన నియోజకవర్గాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? కామన్ అండి, జనరల్గా పనిచేసిన ఎమ్మెల్యేలు కొంతమంది మీద నెగిటివ్ ఉంటే ఉండొచ్చు, సహజం, తప్పులేదు. ఎవరైతే నెగిటివ్ ఉందో, ఎవరైతే ప్రజలతో సరిగా ఇంటరాక్ట్ అవ్వలేదో, జగన్మోహన్ రెడ్డి గారు ఇంచుమించుగా 2 సంవత్సరాల క్రితమే చెప్పారు. కొంతమంది ఎమ్మెల్యేగా నెగ్గిన వాళ్ళు కొంతమంది ప్రజలతో సఖ్యత లేదు, ప్రజల నుంచి వ్యతిరేకత ఉంది, దాన్ని మీరు సరి చేసుకోండి. ఇది గడప గడపకు మన ప్రభుత్వం పెట్టాం కార్యక్రమంలో, ఆ కార్యక్రమంలో పూర్తిగా మీరు ఇన్వాల్వ్ కావండి, ఇన్వాల్వ్ మీ మీద ఉన్న నెగిటివ్ దాన్ని ఎంతో కొంత ఓవర్కమ్ చేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పిన సందర్భం చాలామందికి. ఎవరైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఎవరైతే భావిస్తూ ఉన్నారో వాళ్ళని 1-to-1 కాకేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పడం జరిగింది. పబ్లిక్ ఎవరికి చెప్పకుండా నీ మీద ఇలా నెగిటివ్ ఉంది, దీన్ని ఓవర్కమ్ చేసుకొని చెప్పిన సందర్భం ఉంది. వాళ్ళు కొంతమంది రెక్టిఫై చేసుకున్న వాళ్ళని దాన్ని ప్యాచప్ చేశారు. ఎందుకంటే మన ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం, ప్రజల్ని ఓటు అడగడానికి వెళ్తూ ఉన్నాం, ప్రజల యాక్సెప్టెన్స్ కావాలి. అందుకని ప్రజల వ్యతిరేకత ఉన్న వాళ్ళతో వాళ్ళ నిర్ణయానికి వ్యతిరేకంగా మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే వెళ్ళరు. ఎందుకంటే ప్రజల నుంచి పుట్టుకొచ్చిన నాయకుడు,
ఎందుకంటే చాలామంది ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ చాలామంది ముఖ్యమంత్రులు చూశారు, చాలామంది పార్టీ అధ్యక్షులు చూశారు. జగన్మోహన్ రెడ్డి ఇస్ ఏ పర్సనల్ ఇమేజు క్లౌడ్ పలర్ ఆయనకి అవునన్నా కాదన్నా ఈ రాష్ట్రంలో ఏ నాయకుడికి కూడా అంత ప్రజాదరణ లేదు. అది మా నాయకుడనో మా ముఖ్యమంత్రి నేను గొప్ప చెప్పుకోవడం కాదు, వాస్తవ పరిస్థితుల్లో మీరు అందరూ చూస్తే మీకు అర్థమవుద్ది. ఈజ్ ఏ క్లౌడ్ పలర్. ఇంత జనాదరణ, ఇంత కామన్ మ్యాన్ అండి. పార్టీలు అవన్నీ పక్కన పెట్టండి, పార్టీ నాయకులు సహజంగా మా పార్టీ నాయకులు మేము అంటే ఇష్టపడతాం, మేము అంటే ఆయన పొగుడుతాం. కామన్ మ్యాన్, ఒక కామన్ ఓటరు. అతనితో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక విధమైన ఎఫెక్షను, ఒక విధమైన అట్రాక్షను. అది చంద్రబాబు నాయుడుకి లేదు, పవన్ కళ్యాణ్ లేదు. పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్ తప్ప నీకు రియల్ హీరో, రియల్ నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన రియల్ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన సినీ క్రేజ్తో వస్తున్నారు తప్ప పొలిటికల్ క్రేజ్ లేదు ఆయనకి. చంద్రబాబు నాయుడు గురించా మీరు అంతగా వస్తున్నారు. చంద్రబాబు నాయుడు అంటా ఉన్నాడు మారుస్తున్నారని. చంద్రబాబు నాయుడు ఇప్పుడు మార్చలేదా? చంద్రబాబు నాయుడు గతంలో ఎక్కడ పోటీ చేశాడు, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కడ పోటీ చేస్తున్నాడు? సహజం. రాజకీయ పార్టీలు చాలామంది ఓసారి ఒక దిక్కును పడితే ఒక దిక్కును పోటీ చేస్తారు. ఇక్కడ చెల్లినోడు అక్కడ చెల్లుతాడని చంద్రబాబు నాయుడు ఎందుకు మా పార్టీ చెల్లలేదు కరెక్టే. ఒకవేళ మా తప్పే అనుకుంటే అది చంద్రబాబు నాయుడు ప్లస్ అవుద్ది. అతను ఎందుకు కంగారు పడుతున్నాడు, అతను ఎందుకు భుజాలు తడుముకుంటా ఉన్నాడు అంటే భయం వేస్తూ ఉంది. ఎక్కడికెక్కడ ప్రజా వ్యతిరేకత ఉందని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని సెటరేట్ చేస్తూ ఉన్నాడు. మేము నెగ్గలేము, ఇంతమంది మేము పొత్తు చేసుకుంటా ఉన్నా కూడా మేము నెగ్గలేము. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు, ఇండైరెక్ట్గా చెప్తా ఉన్నాడు. ఎందుకంటే మనం వాళ్ళతో జనసేనతో పొత్తు ఉంది, టీడీపీ జనసేన పొత్తున్నారు. అలాగే ఇంకా కొన్ని పార్టీలు కాకుండా బీజేపీతో కూడా ఇంకా ఆశపడతా ఉన్నాడు. ఇంతమందిని పొత్తు కొడతా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వెళ్తా ఉన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా బలవంతుడు ఈ రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు ఇండైరెక్ట్గా చెప్తా ఉన్నాడు అంతమంది పొత్తు తీసుకుని. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్తా ఉన్నారు, ఏమని, నేను చేసిన పాలన మీ కుటుంబాన్ని మంచి జరిగితే నాకు ఓటేయండి అని. అలాగా చంద్రబాబు నాయుడు కానీ పవన్ గారు కానీ చెప్పగలుగుతాడా? దమ్ముంటే చెప్పమనండి వాళ్ళని. అది జగన్మోహన్ రెడ్డి గారు మేము చేసాం కాబట్టి మా నాయకుడు ప్రజలకి ఏదైతే అవసరం ఉందో, ఏదైతే వాళ్ళకి ఏం కావాలో చేశారు కాబట్టి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తూ ఉన్నారు. ఎందుకంటే మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు, లేబర్ కండి చాలా చేశారు. ఆ పైన వాళ్ళందరికీ కూడా పనులు అన్నీ అవుతాయి. ఈవేళ ఒక క్యాస్ట్ సర్టిఫికేట్, ఒక ఇన్కమ్ సర్టిఫికేట్, ఒక కార్డు తీసుకోవాలంటే ప్రయాసలు పడేవాడు ఒక పేదవాడు వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని తిరిగేవారు. ఈవేళ పరిస్థితి లేదు. గవర్నర్స్ విపరీతమైన ప్రజాపాలన గవర్నర్ తీసుకొచ్చారు. అది పేదోడికి వస్తుంది, పేదోడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఆ పైయోడికి ఏం తెలుస్తుంది, వాళ్ళకి ఏదో రకంగా పని చేయగలుగుతారు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించో డబ్బు ఖర్చు పెట్టి చేసుకోగలుగుతారు. ఆ రిఫార్మ్స్ అన్నీ కూడా పేదోడు తెలుస్తుంది ఆ కష్టం. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన రిఫార్మ్స్ అన్నీ కూడా పాలనా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అయితే ప్రజాపాలనలో తీసుకొచ్చిన సంస్కరణలే జగన్మోహన్ రెడ్డిని మరోసారి అధికార పీఠానికి దగ్గర చేస్తాయని అనంతబాబు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇటు రంపచోడవరం నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే సిద్ధం సభ నిర్వహిస్తున్న ఆ ప్రాంతానికి ఇక్కడ నుంచి భారీ ఎత్తున తమ క్యాడర్ తరలి వెళ్లేందుకు ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి స్థాయిలో నిర్వహించామని చెప్తా ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి తమ క్యాడర్ని కలుపుకుని వెళ్తూ మరోసారి ఎన్నికల్లో రంపచోడవరం నియోజకవర్గంలో విజయం సాధించడమే కాదు, మరోమారు సీఎం జగన్మోహన్ రెడ్డిని 2024లో మరోమారు ముఖ్యమంత్రిగా సీఎం పీఠంపై కూర్చోబెట్టేందుకు తమ వంతుగా కృషి చేస్తామని అనంతబాబు చెప్తా ఉన్నారు. అడ్డతీగల మండలం ఎల్లవరం నుంచి నేను శ్రీధర్, ఐ డ్రీమ్ న్యూస్.